శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 9వ తేదీ ఏప్రిల్ నెల గురువారం 2026 నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి బుధ రాహువులు బాగున్నారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు కూడా బాగున్నారు. మరి ఈ 3 గ్రహాలే బాగున్నాయి కదండి. అంటే 3 గ్రహాలు బాగున్నప్పుడు సాధారణమైన యోగాలు అని చెప్తాం. మరి ఈ 3 గ్రహాలు సాధారణమైన యోగాన్ని కూడా ఇస్తున్నాయా లేదా ఇంకేమైనా ఇబ్బందులు కలగజేస్తున్నాయా అంటే మరి బుధుడు రాహుతో కలిసి ఉన్న ఆ కలయికకి ఇబ్బందుల్ని ఇస్తూ ఉంటారు. చర్మానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, అంటే శారీరక రుగ్మతలు ఉండడానికి అవకాశం ఉంది. ఏలినాటి శని జరుగుతోంది కాబట్టి కొంచెం అనారోగ్యానికి అవకాశం ఉంది. స్థాన చలనానికి అవకాశం ఉంది. ధనము ఎక్కువ ఖర్చు అవడానికి అవకాశం ఉంది. అలాగే ఏదైనా అవమానాలు అపనిందలు ఉండడానికి అవకాశం ఉంది. ఉద్యోగరీత్యా కూడా అంత పూర్తిగా సంతృప్తి ఉన్నటువంటి కాలం కాదు. ఇలా ఎన్నో రకాలుగా మీకు అసంతృప్తి అనేది కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మృష్టాన్న భోజనాలు చేస్తారు, వినోద కాలక్షేపాలు చేస్తారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత రోజువారీ కన్నా ఇవాళ కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఏదో ఒక్కరోజైనా కాస్త మనశాంతిగా ఉన్నాము అని అనుకుంటారు. ఈ అంశాలు బాగున్న అంశాలు మటుకు మీకు కాస్త తృప్తినిస్తాయి. మిగతా అన్ని అంశాలు కూడా అసంతృప్తిగానే ఉన్న కారణం చేత సంతృప్తిగా ఉండడానికి సంయమనం పాటించండి. యోగా చెయ్యండి, ఆశ్రమాలకు వెళ్ళండి, గురువులని దర్శించండి, గురువుల యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే శని గారికి తైలాభిషేకం చేయించండి. ఒక్కసారి 4 నెలలకు ఒక్కసారి చేసుకోవడం చాలా మంచిది. ఇప్పుడు ఎన్నాళ్ళైందో చూసుకుని ఒకసారి చేయించండి. ఇంటి ఇలవేల్పుని పూజించండి. ఆవేశం తగ్గించుకోండి, ఆలోచనని పెంచుకోండి, జాగ్రత్తగా ఉండడానికే ప్రయత్నం చేయండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వృషభ రాశి. వృషభ రాశి వారికి మనము చాలా రోజుల నుంచి చెప్పుకుంటూ ఉన్నాము లాభస్థానం చాలా బాగుంది, ద్వితీయ స్థానం చాలా బాగుంది అని. మరి లాభస్థానంలో 3 గ్రహాలు ఉన్నాయి. శని గారు ఉన్నారు, రవి గారు ఉన్నారు, కుజుడు ఉన్నారు. ద్వితీయంలో గురువు గారు ఉన్నారు. ఇవి అన్నీ కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహాల యొక్క స్థితుల రాసులే. అనుకూలమైనటువంటి కుటుంబ జీవితము, కుటుంబ వృద్ధి, మాట తీరు బాగుండడము, అలాగే చక్కటి కీర్తి ప్రతిష్టలు ఉండడము, ధనాదాయం బాగుండడము, సంపదలు వృద్ధి అవడము, ఊహించిన దానికన్నా లాభాలు ఎక్కువగా ఉండడము, వాహనాల వల్ల లాభాలు ఉంటాయి. అలాగే మంచి అడ్మినిస్ట్రేషన్, ఇలాంటివన్నీ చాలా బాగా శోభిస్తాయి. ఉద్యోగ జీవితంలో కూడా కాస్త సంతృప్తి కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా మిమ్మల్ని చాలా ఆనంద పెట్టే అంశాలుగానే తెలియచెప్పచ్చు. అయితే లలితా సహస్రనామ పారాయణ చెయ్యండి. జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అంశంలో రోడ్డు ప్రమాదాల విషయంలో, మీరు ప్రయాణాలు చేసేటటువంటి వాహనాల విషయంలో చాలా వరకు జాగ్రత్తలు తీసుకొని వెళ్ళండి. అలాగే ఎవరితోటైనా కలహాలు ఉండి అవి కోర్టు కేసులు కానీ లేదా పెద్ద మనుషుల పంచాయతీలు కానీ ఉన్నట్లయితే కొద్ది రోజులు వాయిదా వేయండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఇంటి ఇలవేల్పుని పూజించండి. మరింత శోభాయమానంగా ఉంటారు. మిథున రాశి. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువుగారు బాగున్నారు. తృతీయ స్థానంలో కేతు బాగున్నారు. సప్తమ స్థానంలో చంద్రుడు బాగున్నారు. దశమ స్థానంలో రవి బాగున్నారు. ఏకాదశంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఎప్పుడైతే 5 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అని చెప్పుకుంటున్నామో అనేక విధాల మీకు కీర్తి ప్రతిష్టలు రావడము, అలాగే కుటుంబ జీవితం బాగుండడము, సంతానం పట్ల సంతృప్తి కలగడము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండడము, ఉద్యోగ జీవితంలో చాలా చక్కటి మార్పు రావడము, అది మీకు అనుకూలంగా ఉండడము, ఊహించిన దానికన్నా ఎక్కువగా లాభాలు రావడము, అలాగే కుటుంబ వ్యవహారాలలో కొత్త కుటుంబ సభ్యులు వస్తారు అనేటటువంటి నిర్ణయాన్ని మీరు తీసుకోవడము, వివాహాది శుభకార్యాలకు అనుకూలం అవడము, శుభకార్యాల పరంపర ఇంట జరగడానికి అవకాశం ఉండడము, ఇవన్నీ కూడా ఈరోజు మీరు చర్చించుకునే అంశాలు, వచ్చేటటువంటి ఫలితాలే అని చెప్పి తెలియజేస్తూ యోగా చేయండి, ఇష్టదేవతారాధన చేయండి, ఇంటి ఇలవేల్పు పూజ చేయండి. మరింత సంతృప్తిగా ఉంటారు. మరిన్ని మంచి శుభ ఫలితాలు మీకు కలిగి మీ జీవితం శోభిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి నవగ్రహ హోమం చేసుకోండి అనే మొట్టమొదటిగా చెప్పేస్తాను. ఎందువల్ల శుక్రాచార్యుల వారి యొక్క ఫలితము
గురుగారి ఫలితము బాగున్నాయి. అంటే దశమ స్థానము వ్యయస్థానము చాలా శుభకరంగా ఉంది. అలాగే షష్ఠ స్థానంలో చంద్రుని యొక్క సంచారం బాగుంది. ఈ గురు చంద్రుల యొక్క పరస్పర దృష్టి చాలా బాగుంది అనే చెప్పాలి. రాస్యాధిపతి అలాగే నవమాధిపతి వీరిద్దరూ కూడా పరస్పర దృష్టుల చేత అనేక విధాలైన శుభ ఫలితాలను ఇస్తూ ఉన్నారు. దీనికి తోడుగా మీరు ఒక్కసారి హోమం చేసుకున్నట్లయితే అద్భుతమైన శుభ ఫలితాలు మీ సొంతం. 7 గ్రహాలు 6 గ్రహాల యొక్క అననుకూలత మీకు ఉన్నది ఈ రోజున. ఇలాంటి పరిస్థితి చాలా రోజుల నుంచి కొనసాగుతోంది. ఒక్కొక్క రోజు చంద్రబలం ఉంటుంది, ఒక్కొక్క రోజు ఉండబోవడం లేదు. మరి గురు శుక్రుల స్థితి సంచారం మాత్రమే బాగుంటూ ఉన్న కారణం చేత మిగతా 7 గ్రహాల యొక్క అననుకూలత ఉంటుంది. అప్పుడప్పుడు ఉండేటటువంటి చంద్రబలము పూర్తిగా సరిపోవడం లేదు. ఒక్కసారి నవగ్రహాల హోమం చేసుకోండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, యోగా చెయ్యండి, గురుగ్రహ స్తోత్రాలు చెయ్యండి. అలాగే గురువుకి సంబంధించి ఆలయాలకు వెళ్ళండి, ఆశ్రమాలకు వెళ్ళండి. మీకు సద్గురువులు ఉన్నట్టయితే వారి దగ్గరికి వెళ్ళి ఒకసారి నమస్కారం చేసి వారికి ఆశీర్వచనాలు తీసుకోండి. చాలా వరకు ఈ దోషాలన్నీ పటాపంచలైపోతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. సింహరాశి వారికి సప్తమ స్థానంలో ఉన్నటువంటి బుధరాహువులు కానీ, రాశిలో ఉన్న కేతువు కానీ చాలా వరకు ఇబ్బంది పెడుతున్నారు. అష్టమ స్థానంలో శని కుజ రవి సంచారము కూడా అంత శుభకరమైనటువంటి ఫలితాలని ఇవ్వబోదు. నవమ స్థానంలో చంద్రుడు బాగున్నారు, అలాగే లాభస్థానంలో గురుగారు బాగున్నారు. 2 ఈ స్థానాల వల్ల వచ్చే లబ్ధి బాగుంది అని చెప్పాలి. అయితే 7 గ్రహాల యొక్క అననుకూలత కూడా ఉంది కదా. మరి దీని విషయం ఏమిటండి అంటే చాలా బలంగా వ్యతిరేకిస్తున్నాయి శుభ ఫలితాలని. సప్తమము బాలేదు, అష్టమము బాలేదు, రాశి కూడా బాలేదు. ఈ 3 స్థానాల యొక్క దుష్ట ఫలితాలు చాలా వరకు మిమ్మల్ని బాధించేటటువంటి పరిస్థితులనే ఇస్తాయి. భార్యాభర్తల మధ్య అనుకూలతను తగ్గిస్తాయి. అలాగే ఎవరితో అయినా సరే వాళ్ళతో ఎటువంటి సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. ఎవరికైనా వాళ్ళు స్నేహితులైతే స్నేహంగా ఉంటారు, బంధువులైతే బంధుత్వంతో ఉంటారు, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అయినట్టయితే ఒక రక్తస్పర్శ కాబట్టి చాలా అభిమానంతో ఉంటారు. ఇలాగా ఏ ఇద్దరి మధ్య ఉన్నటువంటి బాంధవ్యాన్నైనా దూరం చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. రాహుకేతువులు రాశిలోను సప్తమంలోనూ ఉండి ఆ ప్రేమాభిమానాలని చెడగొట్టడానికే ప్రయత్నం చేస్తారు. అలాగే అష్టమ శని దోషం కూడా వెన్నాడుతోంది. శని గారితో పాటు రవి కుజులు కూడా ఉన్నారు. ఇక్కడ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశం ఉండే గ్రహస్థితి ఇది. ప్రయాణాల విషయంలో ఊరికే ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. శ్రమ, త్రిప్పట, వ్యయం ఎక్కువగా ఉండడము, మనోభీష్టం నెరవేరకపోవడము ఇట్లాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. వెళ్తారు, 1కి 4 సార్లు తిరగాల్సి వస్తుంది. కానీ మీరు వెళ్ళే పని అంత వెంటనే చక్కగా అయిపోయింది, మనం వెళ్ళంగానే బలానా పని చేసుకొచ్చామనే తృప్తి మీకు లేకుండా ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులు చాలా వరకు కనిపిస్తూ ఉంటాయి. ధనం మటుకు వస్తుంది. అలాగే తండ్రి గారి వైపు నుంచి చక్కటి సహాయ సహకారాలు వస్తాయి. ఈ 2 సరిపోవు కదా. కుటుంబ జీవితం బాగుండాలి, వాక్కు బాగుండాలి, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగుండాలి, మాతృవర్గ రీత్యా బాగుండాలి, సంతాన రీత్యా బాగుండాలి, రుణభారాలు మన ఎక్కువగా ఇబ్బంది పెట్టకూడదు. మరి వైవాహిక జీవితం బాగుండాలి, వివాహం కాని వారికి వివాహం జరగవలసి ఉంది కాబట్టి సంబంధాలు మంచివి రావాలి, ఉద్యోగ జీవితం బాగుండాలి. ఏ దాని నుంచి అయినా సరే మీకు చాలా వరకు ఇబ్బందులే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి సంయమనం పాటించండి, యోగా చెయ్యండి. చాలా వరకు అన్ని అంశాలు అనుకూలం అవడానికి అవకాశం ఉంది. ఇష్టదేవత ప్రార్థన చేయండి, ఇంటి ఇలవేల్పుని పూజించండి, వీలైతే ఒక్కసారి నవగ్రహ హోమం చేసుకోండి. చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి. కన్యరాశి వారికి సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని కుజ రవి గ్రహాల యొక్క సంచారం చాలా ఇబ్బంది పెడుతోంది. దశమ స్థానంలో గురుగారు బాలేదు సంచారము, అలాగే వ్యయస్థానంలో కేతువు బాలేదు. ఈ చంద్రుని యొక్క సంచారం కూడా అలాగే ఉంది. చతుర్థంలో ఏవి కూడా అంతగా అనుకూలించబడడం లేదు. బుధరాహువులు బాగున్నారు, కాకపోతే వీరిద్దరి యొక్క కలయిక కొంత ఇబ్బంది పెడుతోంది. ఉద్యోగ జీవితంలోనూ మార్పులు వస్తాయి, సంతృప్తి తక్కువగా ఉంటుంది, అసంతృప్తి పెరిగిపోతుంది, స్థానచలనానికి అవకాశం ఉంటుంది, లేదా ఉద్యోగం మారడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎంత కష్టపడ్డా పేరు ప్రతిష్టలు ఏమీ పెరగబోవడం లేదు. పబ్లిక్ రిలేషన్స్ లో కూడా ఎక్కువగా మీకు సహాయ సహకారాలు ఏవి అందబోవడం లేదు. మొండి బాకీలు అలాగే ఉండిపోతున్నాయి. ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయా అన్నట్టుగా
పరిస్థితులన్నీ అలా ఉన్నాయి, మీకు చాలా వరకు అసంతృప్తి పెరుగుతుంది. కాబట్టి ఈ స్థితి నుంచి మీరు దాటాలి అంటే శని గారికి తైలాభిషేకం చేయాలి, గురువు గారికి స్తోత్ర పారాయణాలు చేయాలి, యోగా చేయాలి, ఇంటి ఇలవేల్పుని పూజించాలి. ఎప్పుడూ కూడా ఇలవేల్పుని పూజించడం మానకూడదు. ఇలవేల్పుని పూజించుకుంటూ నవగ్రహాలని స్తోత్ర పారాయణాలు చేయడం వల్ల కాలం మనకి అనుకూలమవుతుంది. ఇది చాలా చెప్పదగ్గ సూచన. వీలైతే ఒక్కసారి నవగ్రహ హోమం చేసుకోండి. లేని పక్షంలో నవధాన్యాలు దానం ఇవ్వండి. నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయడం మటుకు మానకండి. ఇది చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ, తులారాశి. తులారాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారం బాగుంది. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శనిగారు గాని, కుజుడు గాని, రవి గాని చాలా బాగున్నారు. నవమ స్థానంలో గురుగారు బాగున్నారు. ఏకాదశంలో కేతు బాగున్నారు. అయితే వీరికి పిత్రార్జితాలు బాగుంటాయి, దైవభక్తి బాగుంటుంది, చక్కగా వివాహాది శుభకార్యాలు ఇంట జరుగుతాయి. ఆ జరిగేందుకు అవకాశాలు చాలా వరకు వస్తాయి. అలాగే అనుకూలమైనటువంటి ఆదాయం చాలా బాగా వస్తుంది. మీరు ఊహించిన దానికన్నా ఎక్కువగా వస్తుంది. అనుకూలంగా ఉంటాయి పరిస్థితులన్నీ కూడా. ఇవన్నీ కూడా మిమ్మల్ని చాలా ఆనందింపజేస్తూ ఉంటాయి. అలాగే ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏంటంటే షష్ఠ స్థానము శుభాశుభ మిశ్రితంగా ఉంది. 3 గ్రహాలు ఉండడం వల్ల శుభకరమైన ఫలితాలుంటే 3 గ్రహాల కలయిక వల్ల ఇబ్బందికరమైన ఫలితాలు ఏర్పడుతున్నాయి. ఈ శుభాశుభ మిశ్రమ ఫలితాలని మీరు ఛేదించండి. అది కేవలం దైవభక్తి వల్ల మాత్రమే సాధ్యపడుతుంది. దైవభక్తిని భగవంతుని పాదాల ముందర మాత్రమే పెట్టండి, ప్రదర్శించుకోండి. భగవంతుడికి చెప్పండి, మీరు ఏ ఇష్టదేవతని ప్రార్థిస్తున్నారో ఆ ఇష్టదేవతకి చెప్పండి. ఈ గ్రహస్థితులు బాలేదు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయమని చెప్పండి. మీరు గ్రహాల గురించి మాట్లాడిన అవసరం లేదు, భగవంతుడికి చెప్పడమే మన కష్టాన్ని. ఎందుకంటే ఈ గ్రహాలన్నిటికీ ఆయన అతీతుడు. ఆయన పరిధిలోనే గ్రహాలు కూడా సంచరిస్తూ ఉంటాయి. కాకపోతే ఎవరి విధులు వాళ్ళు నిర్వర్తిస్తూ ఉంటారు. ఒకళ్ళ విషయంలో రెండో వాళ్ళు ఎక్కడా కూడా పట్టించుకోరు. కానీ మన యొక్క తపస్సు ఎక్కువైనట్టయితే అప్పుడు భగవంతుడు కల్పించుకొని ఆ భక్తుల్ని చక్కగా కాపాడుతూ ఉంటాడు. కాబట్టి భగవద్ ధ్యానం ఎక్కువ చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చెయ్యమని చెప్పి మీరు భగవంతుడిని వేడుకోండి. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా చాలా వరకు మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఒక్క బుధగ్రహ సంచారము తప్ప మిగతావేవి అనుకూలంగా లేవు. చతుర్థంలో బుధుడు చాలా బాగుంటారు, మంచి ఆలోచనని ఇస్తారు, కొంత సుఖపడే యోగాన్ని ఇస్తారంటే శారీరక పరమైన కష్టాన్ని లేకుండా చేస్తారు. కానీ ఇక్కడ రాహుతో పీడింపబడుతూ ఉన్న కారణం చేత అంత అనుకూలమైన పరిస్థితులు ఉండబోవడం లేదు. ఇది చెప్పదగినటువంటి సూచన. మిగతా అన్ని స్థానాలలో ఉన్నటువంటి గ్రహాలు కూడా వ్యతిరేకమైన ఫలితాలు ఇస్తున్నాయి. కాబట్టి యోగా చేయండి, శనిగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి, శనిగారికి తైలాభిషేకం చేయండి, దుర్గామ్మ వారికి పూజ చేయండి, ఇంటి ఇలవేల్పుని పూజించండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు మరిన్నిసార్లు చేయండి. చాలా వరకు అనుకూల ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. సంయమనం పాటించడం మటుకు ఎట్టి పరిస్థితుల్లో మరవద్దు. వృశ్చిక రాశి వారికి గ్రహస్థితులు అంత అనుకూలంగా లేని కారణం చేత చాలా వరకు వీరు సంయమనం పాటించవలసినటువంటి అంశాలే ఉంటాయి, అలాంటి పరిస్థితులే ఉంటాయి. కొంచెం తట్టుకొని దైవ ధ్యానం ఎక్కువగా చేసుకుంటూ ఉన్నట్లయితే చాలా వరకు మనశ్శాంతి పెరుగుతుంది. అతి త్వరలోనే రాబోతూ ఉన్నటువంటి గురువు గారి యొక్క సంచారం కర్కాటక రాశిలోకి, ఆ రాశిలోకి రావడం ఏంటి, మీకు ఎన్నో రకాలైనటువంటి సమస్యలకి పరిష్కారాలు వచ్చేస్తాయి. దానికి ముందరగానే మంచి యోగవంతమైన జీవితం ప్రారంభం అవుతుంది అని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఆశాజనకంగా ఉంది రాబోయే కాలం, దానిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ధనుసు రాశి. ధనుసు రాశికి అద్భుతమైన ఒక యోగవంతమైన గ్రహ స్థితి ఏమిటంటే రాశిలో చంద్రుడు ఉండడము, రాశిని సప్తమంలో ఉండి గురువు గారు చూస్తూ ఉండడము. ఈ 2 గ్రహాలు చాలా అత్యద్భుతంగా ఉన్నాయి. పరస్పర విభిన్నం చూడండి. 1వ స్థానము కేంద్ర కోణము, ఇది బాగుంది. 7వ స్థానము కేంద్రము, చాలా బాగుంది. చతుర్థ స్థానం వచ్చేసి అది కూడా కేంద్రమే. ఈ కేంద్రంలో రవి కుజ శనిలు ఉన్నారు. అంటే 3 కేంద్ర స్థానాలు పరస్పర విభిన్నమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. గురుచంద్రులు చాలా బాగున్నారు, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఈ 4వ స్థానమైన కేంద్రము చాలా ఇబ్బంది పెట్టేటటువంటి గ్రహస్థితులు ఉన్నాయి. గురుబలం బాగుంది కాబట్టి గజకేసరి యోగాన్ని ఇచ్చేటటువంటి గురువు చంద్రుడు ఇద్దరు పరస్పరమైనటువంటి దృష్టులతో అత్యద్భుతంగా ఉన్నారు. కాబట్టి
గురుబలం చాలా బాగుంది కాబట్టి ఈ చతుర్థంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ఇబ్బందిని కొంచెం మీరు తట్టుకోగలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ 3 గ్రహాలు కూడా చతుర్థ స్థానంలో ఉన్నవి పరస్పర విరుద్ధమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాయి. అక్కడ గజకేసరి యోగంలో ఉన్నటువంటి ఈ గురుచంద్రులు ఎంత అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నారో వాటికి వ్యతిరేకమైన ఫలితాలు అన్నమాట. ఆస్తుల తగాదాలు ఉన్నా, అలాగే ఏదైనా ప్రమాదాల గురించి కొంచెం ఆలోచించి జాగ్రత్తలు తీసుకోండి. మీరు ప్రమాదాల గురించి మనం ఇలాగే అవుతుంది అలాగే అవుతుందని చెప్పలేం. ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు ఆ ప్రయాణంలో మనము అధికమైనటువంటి వేగంతో వెళ్తూ ఉంటే చాలా వరకు ఇబ్బందులు ఉన్నట్టే. ఇక్కడ జాగ్రత్తలు అప్పటికప్పుడు తీసుకోవాల్సిందే. ప్రయాణాలలో జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఏదైనా కొనుగోలు అమ్మకాల విషయంలో వాయిదా వేయండి. కోర్టు కేసుల విషయంలో కూడా వాయిదా వేయండి. ఆధ్యాత్మిక చింతన పెంచుకోండి. భగవంతుని యొక్క ధ్యానం ఎక్కువ చెయ్యండి. ఇంటి ఇలవేల్పు పూజ చేయండి. దక్షిణామూర్తి పూజ చేయండి. చాలా వరకు ఈ ప్రమాదాలని మీరు నిరోధించుకోగలుగుతారు. ఎందుకంటే గురుబలం అంత బాగుంది కాబట్టి. మనం చూడండి, ఒక్కొక్కసారి త్రుటిలో తప్పిందండి ప్రమాదం అనుకుంటాం. అలాంటివన్నీ తప్పిపోతాయి, త్రుటిలోనే తప్పిపోతాయి. ఇక్కడ తప్పనిసరిగా దైవ ధ్యానానికి సమయాన్ని కేటాయించండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. మిగతా అంశాలన్నీ చాలా బాగున్నాయి. భార్యాభర్తల అనుకూలత గాని, ధనము ఆదాయం రావడం గాని, పేరు ప్రతిష్టలు రావడం గాని అన్ని విధాలుగాను బాగుంది. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శనిగారు గాని, కుజుడు గాని, రవి గాని బాగున్నారని చెప్పాలి. ద్వితీయంలో బుధుడు బాగున్నారు. చతుర్థంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. మిగతా గ్రహాల యొక్క అననుకూలత చాలా వరకు ఇబ్బంది పెడుతూ ఉన్నప్పటికీ వీరికి రాబోయే అతి కొద్ది రోజుల్లో మారబోతూ ఉన్నటువంటి గురుగ్రహ సంచార రీత్యా బాగుంటుంది. దానికి తగ్గ బీజాలు ఇప్పుడు పడతాయి. ఇప్పుడు 5 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది కాబట్టి ఇప్పుడు ఆ బీజాలు ఇప్పుడు పడతాయి అని మీరు భావించవచ్చు. దానికి తగ్గ కృషి కూడా చేయవచ్చు. ఇంకా ఒక గట్టిగా మాట్లాడితే 1 నెల 15 రోజులు కూడా సమయం లేదు. ఈ రోజుల్లోనే, ఈ 45 రోజుల కాలంలోనే మీకు అత్యద్భుతమైనటువంటి ఒక టర్నింగ్ పాయింట్ వచ్చేటట్టుగా వస్తుంది. తప్పనిసరిగా ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి అని చెప్పి కూడా తెలియజెప్తూ ఉన్నాను. అందుకు సంసిద్ధంగా ఉండండి. భగవంతుడికి ఎంతగా మీరు ప్రార్థన చేస్తూ ఉంటే అంత త్వరగా ఆయన మిమ్మల్ని కనికరిస్తాడు, అనుగ్రహిస్తాడు. శనిగారి యొక్క తృతీయ స్థాన సంచారం చాలా అద్భుతంగా ఉండి మీకు ఈ మానసికమైనటువంటి ఆ దృఢత్వం, ఆ సంకల్ప బలం అనేది బాగా కనిపిస్తూ ఉంటుంది. దీనిని ఎట్టి పరిస్థితులలోనూ సడలించుకోవద్దు. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. ఇంటి ఇలవేల్పుని ప్రార్థన చేయండి, పూజ చేయండి. అలాగే కుటుంబ జీవితంలో చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళండి. అవసరమైతే కొంత సమయాన్ని వెచ్చించి కుటుంబం అందరూ ఐకమత్యంగా ఉండే విధంగా ప్రయత్నం చేయండి. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఏదైనా మానసిక వ్యధ ఉన్నట్లయితే యోగా చేయండి, తగ్గిపోతుంది. ఈ రోజంతా కూడా మీరు మనశ్శాంతితో ఉండడానికి చక్కగా ఈ యోగా బాగా కారణమవుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శివారాధన చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ పరిహారాలు చేసుకోవడం మాత్రం వదిలిపెట్టకండి. కుంభరాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క సంచారము చాలా ఇబ్బందిని కలుగజేస్తుంది. రాశిలో బుధరాహువులు ఇబ్బంది పెడుతున్నారు. ద్వితీయంలో శనిగారు గాని, రవి గాని, కుజుడు గాని ఇబ్బంది పెడుతున్నారు. అయితే ఒక అదృష్టవంతమైనటువంటి గ్రహస్థితి ఏమిటి అంటే పంచమ స్థానంలో గురుగారు ఉన్నారు, లాభస్థానంలో చంద్రుడు ఉన్నారు. ఈ 2 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకుని వెళ్లే విధంగా ఉన్నది. ఇక్కడ సప్తమ స్థానంలో ఉన్నటువంటి కేతు వల్ల ఉపయోగాలు లేవు. తృతీయంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి వల్ల కూడా ఉపయోగాలు లేవు. మిగతా 7 గ్రహాలు అననుకూలంగా ఉంటున్నాయి. 2 గ్రహాలు పూర్తిగా మీకు అనుకూలిస్తున్నాయి. గురువుగారి యొక్క సంచారము, చంద్రుని యొక్క సంచారము, ఈ 2 కూడా అమితమైనటువంటి కీర్తి ప్రతిష్టలను ఇస్తున్నాయి, ఉద్యోగ లాభాన్ని ఇస్తున్నాయి, వ్యాపార వ్యవహారాలలో లాభాన్ని ఇస్తున్నాయి. అన్నిటికన్నా ముందస్తుగా 10 మందిలో మీకు గౌరవ ప్రతిష్టలు పెరిగే విధంగా ఉన్నాయి. ధనము వచ్చే విధంగా ఉంది. కుటుంబ జీవితం కూడా కొంచెం బాగానే ఉంటుంది. అలాగే పరస్పర విభిన్నమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ద్వితీయ స్థానంలోనే శనిగారు గాని, కుజుడు గాని,
రవి గారు కానీ ఉండడం అనేది ఒక ఇబ్బంది అయితే, ఆ ద్వితీయ అధిపతి, ఆ స్థాన అధిపతి, ద్వితీయ స్థాన అధిపతి గురువు గారు పంచమ స్థానంలో ఉండడం ఒక యోగం. రెండు పరస్పర విభిన్నమైనటువంటి ఫలితాలు కాబట్టి అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. యోగం అనేది రెండు గ్రహాల కలయిక వల్ల, యుతి వల్ల వస్తూ ఉంటుంది, స్థితి వల్ల, దృష్టి వల్ల వస్తూ ఉంటుంది. ఇక్కడ గురుచంద్రుల యొక్క యోగం దృష్టి, ఆ దృష్టి వల్ల వచ్చేటటువంటి యోగం అద్భుతంగా ఉన్న కారణం చేత ఈ రోజంతా మీకు మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. యోగా చేయండి, గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి. అన్ని అంశాల పట్ల, అది భార్యాభర్తలు అవనివ్వండి, కుటుంబం అవనివ్వండి, అన్నదమ్ములు అవనివ్వండి, ఆస్తులు అవనివ్వండి, కేసులు అవనివ్వండి, మాతృవర్గ రీత్యా అవనివ్వండి, ఏ అంశాన్నైనా తీసుకోండి, పూర్తి సంయమనం పాటించండి అని మటుకు తప్పనిసరిగా తెలియజెప్తూ ఉంటాను. మీనరాశి, మీనరాశి వారికి దశమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము, ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారము, అలాగే షష్టంలో సంచారం చేస్తూ ఉన్నటువంటి కేతు గారి సంచారము, ఈ మూడు గ్రహాల యొక్క అనుకూలత చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏమిటంటే, గురువు గారి దృష్టి ఈ దశమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడి మీద సంచరిస్తూ ఉన్నందువల్ల చంద్రుని యొక్క కారకత్వాలు బాగా వృద్ధి చెందుతూ ఉంటాయి. సంతానం పట్ల చాలా చక్కటి సంతృప్తి ఉంటుంది, ఉద్యోగ జీవితము బాగుంటుంది, ఆదాయం పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, కుటుంబ జీవితం బాగుంటుంది, కుటుంబంలో చక్కటి సఖ్యత కనిపిస్తూ ఉంటుంది, ఐకమత్యం బ్రహ్మాండంగా ఉంటుంది, కుటుంబంలో ఒకరికి చాలా పెద్ద పేరు ప్రతిష్టలు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. ఈ అంశాలన్నిటికీ మీరు చాలా సంతృప్తి చెందుతూ ఉంటారు. అయితే ఏలినాటి శని జరుగుతూ ఉండడం కానీ, గురుబలం లేకపోవడం కానీ, ఇవి కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటున్న కారణం చేత తప్పనిసరిగా శనిగారికి తైలాభిషేకం చేయించుకోండి, గురుగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే స్థాన చలనానికి అవకాశం ఉంది, ధనము ఎక్కువగా ఖర్చు అవడానికి కూడా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కొంచెం ధనం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి. ఏదో రూపకంగా ధనం వస్తోంది కదా అని చెప్పి మీరు ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. ఇవాళ ధనం రావడం అనేది అది కాదు, ఎంత ఖర్చు అవుతోంది అనేది చూడాలి. అలాగే రాశిలో ఉన్నటువంటి శనిగారు కానీ, రవి కానీ, కుజుడు కానీ చాలా ఇబ్బంది పెట్టేటటువంటి గ్రహాలు. ఆరోగ్య రీత్యా అయినా, ప్రమాదాల రీత్యా అయినా, ప్రయాణాల రీత్యా అయినా, స్థిరచరాస్తుల వృద్ధి రీత్యా అయినా, అలాగే కోర్టు కేసుల గురించి అయినా, వ్యక్తిగత పరువు ప్రతిష్టల గురించి అయినా, అన్ని అంశాల పట్ల మీరు జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి మరీ సూచన చేస్తూ, ఇష్టదైవాన్ని పూర్తిగా పూజిస్తూనే ఉండండి. పూజ చేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ మానొద్దు. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ శుభం. సర్వే జనా సుఖినో భవంతు.